వెల్కమ్ టు ఆర్టిస్ట్ పద్మశాలి దుర్గారావు. ఫ్రెండ్స్, ఆర్ట్ టీచర్గా పోస్టులు అయితే వచ్చాయి. ఇది నవోదయ విద్యాలయ సమితి హైదరాబాద్ రీజనల్ ఆఫీస్. సో ఇది ప్యూర్ కాంట్రాక్ట్ బేస్ మీద అయితే పోస్టులు వచ్చాయి. ఇక్కడ మీరు నోటిఫికేషన్ చూస్తే ఎంగేజ్మెంట్ ఆఫ్ టీచర్స్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ ఇన్ ఐఎన్విఎస్ ఆఫ్ హైదరాబాద్ రీజన్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2025-26. సో ఇందులో అయితే చాలా పోస్టులు వచ్చాయి, అంటే రకరకాల పోస్టులు అయితే వచ్చాయి. మన సబ్జెక్ట్ వచ్చేసి ఆర్ట్ టీచర్స్ కాబట్టి నేను ఈ వీడియోలో ఆర్ట్ టీచర్స్ పోస్టుల గురించే మాట్లాడతాను. సో ఈ వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు ఇది అర్థమవుతుంది. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆ గంటను ఆల్ అని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. మీకు తెలుసు గురుకుల్, నవోదయ ఇవన్నీ చాలా తెలుసు మీకు. సో ఇదైతే మెయిన్ వెబ్సైట్, ఇది నవోదయ విద్యాలయ సమితి, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో కాంట్రాక్ట్ బేస్ మీద అయితే మనకి టీచర్ పోస్టులు అయితే వచ్చాయి. ఇందులో ఆర్ట్ టీచర్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్వాలిఫికేషన్స్ ఏంటి, మనం దేనికి మన దగ్గర ఉన్నవి ఎలిజిబిలిటీ ఉంటుందా లేదా అనేది అన్ని విషయాలు మీకు చెప్తాను. ఇక్కడ వచ్చేటప్పటికి నవోదయ విద్యాలయ. సో నవోదయ అంటే మీకు చాలా మంది తెలుసు. ఇక్కడ లింక్స్ ఫర్ ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఇచ్చారు. ఇక్కడ ఆన్లైన్లో మనం సబ్మిషన్ చేయాలి అప్లికేషన్. అది ఎలా చేయాలని కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఇక్కడ ఫర్ టీజీటీ అంటే ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్, ఫర్ పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్, 2 అప్లికేషన్లు ఇక్కడ ఇచ్చారు. దీనికి డేట్ వచ్చేసి 8/3/2025. ఆల్రెడీ అప్లికేషన్ మనం సబ్మిట్ చేసే డేట్ అయితే స్టార్ట్ అయింది. 18/3/2025 వరకు మనకి టైం అయితే ఉంది. మీరు ఎప్పుడైతే అప్లై చేస్తారో మీ క్వాలిఫికేషన్ తోటి మీకు డైరెక్ట్ ఇంటర్వ్యూకి పిలుస్తారు. అంటే మీరు అప్లై చేసిన దాన్ని బట్టి మీరు క్వాలిఫై అయితే మిమ్మల్ని పిలుస్తారు ఇంటర్వ్యూకి, లేకపోతే లేదు. ఇంకో విషయం ఏంటంటే దీనికి ఎటువంటి ఫీ లేదు, ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, కానీ క్వాలిఫికేషన్ ఉంటేనే అప్లై చేసుకోవాలి. సో ఆ డీటెయిల్సే నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో 7, 8, 9 ఏప్రిల్లో డైరెక్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది. మనం వెళ్ళి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి. ఇక్కడ నోట్ ఇచ్చారు చూడండి. ఎవరైతే ఉంటారో అప్లై చేస్తున్నారో వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంటేనే అప్లై చేయండి, లేకపోతే లేదు, చూసుకోండి నోటిఫికేషన్ అని అంటున్నారు. సో మనం ఆర్ట్ గురించి మాట్లాడదాం. ఇక్కడ వచ్చేసి పోస్టులు చాలా ఉన్నాయి. టీజీటీ, పీజీటీ 2 కలిపి చాలా పోస్టులు అయితే ఉన్నాయి. అయితే ఆర్ట్ గురించి అన్నాను కదా, ఇక్కడ చూడండి. టీజీటీ ఆర్ట్ టీచర్ ఉన్నారు, మ్యూజిక్ టీచర్స్ కూడా ఉన్నారు. సో ఆర్ట్ గురించి మనం మాట్లాడుకుంటే ఆర్ట్ టీచర్ చూద్దాం. ఇక్కడ డీటెయిల్ అంటే ఎలా అప్లై చేయాలి ఏంటి, మీకు ఇవన్నీ ఎలా అనేది డీటెయిల్గా ఇచ్చారు. మెయిన్ సబ్జెక్ట్ ఏంటంటే మనం టీజీటీలో ఆర్ట్ టీచర్గా అప్లై చేసుకోవాలి కాబట్టి ఇక్కడ అన్ని డీటెయిల్గా ఇచ్చారు. ఫస్ట్ పీజీటీ గురించి ఇచ్చారు, అంటే పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ అంటే నెక్స్ట్, అంటే డిగ్రీ పీజీ ఎలా ఉంటుందో అలాగే దీన్ని కూడా అలా లెక్కేసుకోవాలి మనం. ఇక్కడ చూడండి, ఆర్ట్ టీచర్స్ అని ఇచ్చారు. దీనికి డిగ్రీ ఇన్ ఫైన్ ఆర్ట్స్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, పక్కన బిఎఫ్ఏ అని బ్రాకెట్లో పెట్టారు చూడండి. ఆర్ బిఎడ్ డిగ్రీ, బిఎడ్ చాలా మంది చేస్తూ ఉంటారు, అది కూడా ఫైన్ ఆర్ట్స్లో చేస్తుండాలి ఫ్రమ్ రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని అంటున్నారు. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, సార్ బిఎడ్ ఉంది ఫైన్ ఆర్ట్స్ లేదు అంటే. అందుకే వాళ్ళు ఏమంటారంటే బిఎఫ్ఏ అలాగే బిఎడ్లో ఫైన్ ఆర్ట్స్ చేసి ఉండాలి అంటున్నారు. జనరల్గా మరి మన దగ్గర టీటీసీ ఉంటుంది, లేదంటే ఒక 1 year డిప్లొమా ఎక్కడి నుంచి అనేది ఒక గవర్నమెంట్ సెక్టార్ నుంచి మనం తెచ్చుకున్నది ఉంటుంది, లేదంటే ఇంకా చెప్పాలంటే ఇంకా అదర్ యూనివర్సిటీస్ ఎక్కడన్నా మనకి సర్టిఫికేట్స్ ఇస్తూ ఉంటాయి. అవి చెల్లుతాయా అంటే నేను చెప్తున్నాను 99% అయితే చెల్లవు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు ఇచ్చిన ప్రకారం క్వాలిఫికేషన్ ఉంటేనే అప్లై చేసుకోవాలి. టీటీసీ ఉంది అప్లై చేయొచ్చు అంటే లేదు, అదర్ డిప్లొమాస్ ఉన్నాయంటే లేదు. బిఎడ్లో అయితే ఫైన్ ఆర్ట్స్ అయితే ఉండదు, కానీ ఇక్కడ ఏమంటున్నారంటే బిఎడ్ డిగ్రీ ఫైన్ ఆర్ట్స్, అంటే నార్త్ సైడ్ వచ్చేటప్పటికి అక్కడ బిఎడ్లో కూడా ఫైన్ ఆర్ట్స్ ఉండొచ్చు. అందుకనే వాళ్ళు ఏమంటున్నారు రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్, అంటే కంపల్సరీ
వ్యాలిడ్ ఉన్న ఇన్స్టిట్యూట్స్ నుంచే లేదంటే యూనివర్సిటీ నుంచే సర్టిఫికేట్ వస్తే అప్లై చేసుకోండి అని అంటున్నారు అనమాట. ఇక BFA అనేది చాలా మందికి తెలుసు, బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ, అలాగే MFA అండ్ మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్. BFA ఉంటేనే అప్లై చేసుకోవాలి. సో నేను చెప్పేది ఏంటంటే BFA కానీ B.Ed కానీ ఫైన్ ఆర్ట్స్ సైడ్ ఉంటేనే అప్లై చేసుకోండి. అలాగే దీంతో పాటు మీకు B.Ed డిగ్రీ వర్కింగ్ నాలెడ్జ్ కూడా ఉండాలి. అలాగే ఇంగ్లీషు, హిందీ, అలాగే లోకల్ లాంగ్వేజ్ కూడా తెలిసి ఉండాలి. ఇక రెసిడెన్స్ స్కూల్లో చేసిన ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి. ఇవి అడుగుతున్నారు. సో అలాగే మ్యూజిక్ టీచర్స్ ఎవరైనా ఉంటే అది కూడా చూద్దాం. ఇక్కడ ఇచ్చారు చూడండి, మ్యూజిక్ టీచర్స్ కూడా బ్యాచిలర్ డిగ్రీ ఇన్ మ్యూజిక్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, ప్రొవైడ్ దట్ మ్యూజిక్ సబ్జెక్ట్ ఈస్ స్టడీ ఇన్ ఆల్ 3 years ఆఫ్ డిగ్రీ యాజ్ మెయిన్ సబ్జెక్ట్. 3 సంవత్సరాలు డిగ్రీ చేసినా కూడా 3 సంవత్సరాలు కూడా మ్యూజిక్ సబ్జెక్ట్ అనేది కంపల్సరీ ఉండాలి, ఉంటేనే అప్లై చేసుకోవాలి. సో ఇది డీటెయిల్స్. ఎవరైనా సరే మీ దగ్గర BFA ఉండి సో మీరు అప్లై చేసుకుంటానంటే చేసుకోవచ్చు. ఇక్కడ విషయం ఏంటంటే 18 నుంచి 50 సంవత్సరాల దాకా టైం ఇస్తారు. సో దీనికి ఎవరైనా ఉంటే, ఆల్రెడీ BFA చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే, కాంట్రాక్ట్ మీద నేను జాబ్ చేస్తానంటే అప్లై చేసుకోవచ్చు. యావరేజ్గా సాలరీ కూడా 35,000 నుంచి ఉంటుంది. అంటే యావరేజ్ చూస్తే 30,000 పైనే ఉంటుంది. సో ఎవరైనా కాంట్రాక్ట్ బేస్ మీద నేను ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్ చేసుకుంటాను అంటే మీ దగ్గర BFA ఉంటే లేదా B.Edలో ఫైన్ ఆర్ట్స్ అని ఉంటే అప్లై చేసుకోండి. సో ఇది ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఈ నోటిఫికేషన్ లింక్ను కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి కూడా చూసుకోవచ్చు. ఇక్కడ ఇచ్చారు కదా ఫామ్స్, మనం TGT చూసాం, అందులోనే ఆర్ట్ గురించి ఉంది. సో దీని మీద క్లిక్ చేస్తే మనకు అదర్ విండో ఓపెన్ అవుతుంది. సో చూడండి, గూగుల్ ఫామ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ హైదరాబాద్ రీజన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ TGT ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ ఫర్ ద ఇయర్ 2025-26 అని ఇచ్చారు కదా. ఇక్కడ వచ్చేటప్పటికి మన దగ్గర మన సబ్జెక్ట్ ఏంటి, TGT ఆర్ట్. సో ఈ సబ్జెక్టు, ఈ అప్లికేషన్ ఏం లేదు, ఫిల్ చేయాలి. జస్ట్ మనం ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వాలి మనది, ఇక్కడ అగ్రీ చేయాలి. తర్వాత ఇక్కడ మిస్టర్, అబ్బాయి అయితే మిస్టర్, అమ్మాయి అయితే మిస్సెస్, MS ఏదైతే అది, డాక్టర్ అయితే డాక్టర్. నెక్స్ట్ వచ్చేసి క్యాండిడేట్ ఫుల్ నేము, ఫాదర్ నేమ్ ఆర్ హస్బెండ్ నేమ్, ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నంబరు, వాట్సాప్ పనిచేసేది ఇవ్వండి. తర్వాత ఆల్టర్నేట్ మొబైల్ నంబర్ ఇంకోటి ఇవ్వండి. డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ జెండర్ మేల్ ఫీమేల్, ఇక కేటగిరీ అంటే క్యాస్ట్. ఇక మీరు డిఫరెంట్లీ అబేల్డ్ అంటే మీకు అంటే ఫిజికల్గా ఏమైనా ప్రాబ్లం ఉంటే అది. ఇక అప్లికెంట్ ఆధార్ నంబరు, ప్రజెంట్ అడ్రస్, ఈ తర్వాత డిస్టిక్, మీ డిస్టిక్ ఎక్కడ వస్తుంది, పిన్ కోడ్, స్టేటు. ఇది ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి మీరు, ఇది ఏ స్టేట్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది హైదరాబాద్లో ఉంది కదా అంటే ఓన్లీ తెలంగాణ అని కాదు, ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇది నవోదయ అనేది. అందుకని ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ అని మీరు చేస్తే నెక్స్ట్ మీకు ఇంకొక ఫామ్ రావచ్చు, లేదంటే ఇదే క్లోజ్ అయిపోవచ్చు. నెక్స్ట్ ఫామ్లో వచ్చేటప్పటికి మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇవన్నీ అడుగుతారు. ఇప్పుడు ఏదైతే నేను ఎక్స్ప్లెయిన్ చేశానో ఆ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉంటేనే అప్లై చేసుకోగలరు. ఇది అన్ని రకాల పోస్టులు అయితే ఉన్నాయి, బట్ నేనేం చెప్పేది ఏంటంటే ఓన్లీ ఆర్ట్ గురించే నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎందుకంటే మన ఛానల్ ఆర్ట్ ఛానల్ కాబట్టి. ఇదే వీడియో మీరు అన్ని పోస్టుల గురించి డీటెయిల్ తెలుసుకోవాలంటే నా అదర్ ఛానల్ కూడా ఉంది. సో ఫ్రీ జాబ్స్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ ఇది ఛానల్, అది కూడా నేను కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఆ ఛానల్ని, మీరు అక్కడి నుంచి కూడా పూర్తి వీడియో కూడా చూడొచ్చు. అంటే అన్ని జాబుల గురించి ఆ వీడియోలో ఉంటుంది. ఇది ఓన్లీ ఫర్ ఆర్ట్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇంకా మీకు దీని మీద డౌట్ ఉంటే కూడా మీరు కమెంట్లో కూడా తెలియజేయవచ్చు. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.